మీలో అంటే నాకు తెలిసి మీరు ఓకే ఎంతమంది మంచి మంచి సినిమాలు చేశారు ఓకే బట్ మీలోనే అసలు నటుడు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాడని అంటే అవకాశాలు ఇప్పుడిప్పుడు అలాంటివి వస్తున్నాయి. ఏంటి దాని మీద ఎలా ఉంది మీ ఫీలింగ్? నా సక్సెస్లో మీరు అబ్జర్వ్ చేస్తే శ్రీవారికి ప్రేమ లేఖ ఇవన్నీ కూడా డిఫరెంట్ ఫిల్మ్స్. చిత్రం బడారే విచిత్రం అనేది మేజర్ ఎక్స్పెరిమెంట్ యాజ్ అన్ యాక్టర్గా. మేక్ ఓవర్ అనే కాన్సెప్ట్ నేను తీసుకొచ్చాను, మేకప్ తీసేసి. సో మేక్ ఓవర్లోకి వెళ్ళాం ఆ సినిమాలో. సో అప్పటి నుంచి నా మోటివ్ ఏంటంటే ప్రతి క్యారెక్టర్ డిఫరెంట్గా కనపడాలి, ఆ క్యారెక్టర్ని ప్రవర్తించాలి, ఇదే ప్రయత్నం. సో నాకు కొత్తగా సక్సెస్ ఏం రాలేదు. మనసు మమత రామజీరావు తీశారు. ఒక పిల్లవాడు తన కొడుకు కాదని తెలిసిన తర్వాత అతని రియాక్షన్ ఏంటి, అట్లాంటి ఫిల్మ్స్ అప్పటి నుంచి చేసాం. చిత్రం బలచిత్రం, జంబలగడ్డి పంబ, అసలు ఆ కాన్సెప్ట్ ఇవి నాకు చెప్పినప్పుడు తిరుపతిలో చెప్పాడు నాకు రాత్రి 11 గంటలకి. ఎలా ఉంది అన్నాడు. అద్భుతంగా ఉన్నాను. నిజమా అన్నాడు. 100% అన్నా. చేద్దామా అన్నాడు. చేస్తున్నాం అన్నా. వెళ్ళేటప్పుడు ఈ సినిమా టైటిల్ మీకు ఒరిజినల్ టైటిల్ రివర్స్ గేర్ అన్నాడు. ఓకే, రివర్స్ గేర్ వద్దు, మనం ఫస్ట్ టైం కలిసి చేస్తున్నాం అంటే తిరుపతి వెళ్ళిపోయి మెడ్రాస్కి వెళ్ళిపోయి ఫోన్ చేసి జంబలగడ్డి పంబ అన్నాడు. ఏంటన్నా టైటిల్ అన్నాడు. నిద్రలేచాడు అప్పుడే. మీరు చెప్పారు టైటిల్, ఆయన చెప్పారు జంబలగడ్డి పంబ అని. సో అలాగా నేను కోరుకుంటాను డిఫరెంట్గా ఉండాలి. బొకేస్ అండ్ బిట్ బ్యాక్స్ అంటారు ఇంగ్లీష్లో. పూలకొత్యాలు, లాళ్ళ వర్షాలు రెండు యాక్సెప్ట్ చేయాలి. రెండు తిన్నాను నేను, రెండు తీసుకున్నాను. సో ఆ రకంగా నేను ఫస్ట్ నుంచి డిఫరెంట్గా నేను ఎప్పుడు సక్సెస్ ఫెయిల్యూర్ చూడలేదు. నాకు నచ్చింది, జనాలకి నచ్చుతుంది అనుకున్నది నేను చేశాను. కొన్ని ఫెయిల్ అయిన సక్సెస్ అయ్యాను. సో ఆ రకంగా బట్ మధ్యన ఒక 10 years గ్యాప్ రావడంతో నరేష్ ఎక్కడ పోయాడు కనపడుతున్నా. పాలిటిక్స్లో కనపడ్డాను, ఉద్యమాలు చేశాను, సోషల్ సర్వీస్లోకి వచ్చాను, పెద్ద NGO బిల్డప్ చేశాను, 18,000 మంది పేద కళాకారులు, ఇవన్నీ చేసుకుంటూ వచ్చా. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయినప్పుడు నాకు ఆ స్ట్రగుల్ కనిపించింది. కొత్త మొత్తం జనరేషన్ మారిపోయింది, కొత్త మనుషులు కళ్ళలోకి వచ్చేది నాకు. సినిమా మళ్ళీ చేస్తాను, లైట్లు నేను చూస్తుంటే నన్ను గుర్తుపట్టట్లేదు, ఇట్లాగా ఒక ఫీలింగ్, ఇవన్నీ డ్రీమ్స్ వచ్చింది నాకు, ఒక కళాకారుడి యొక్క డ్రీమ్స్. సో ఇవన్నీ చేసుకుంటూ నాకు చంద్రవంశంతో స్టార్ట్ అయ్యాను. అల్లరి రాముడు మంచి బ్రేక్ ఇచ్చింది మళ్ళీ. తర్వాత ఫాదర్ రోల్స్ రెగ్యులర్. కొన్నిసార్లు నేను చేయాలవద్దని కూడా అనిపించేది మధ్యన. ఎన్ని రోజులు ఇంత అద్భుతమైన హిట్స్ ఇచ్చాయి. కానీ నేను రియలైజ్ అయ్యాను ఒక తరం మారిపోయింది. మళ్ళీ హ్యావ్ టు ప్రూవ్ మై సెల్ఫ్. కొత్తగా చేప మళ్ళీ ఈత నేర్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే జనాలకి ఏం కావాలి, మనం ఏం ఇవ్వగలుగుతాం. మళ్ళీ డైరెక్టర్స్ నా మీద కాన్ఫిడెన్స్, ఎందుకు వచ్చిన వాళ్ళ పిల్లలు, కొత్త పిల్లలు. సో వాళ్ళతో ట్రావెల్ అవ్వాలి. అప్పుడు నేను శోభా మై మేనేజర్, నా మేకప్ ఉమెన్, మేము ఒక డిసిషన్ తీసుకున్నాం. ఎలాంటి సినిమాని చేద్దాం, ఫస్ట్ మనం చేస్తున్నాం. పాలిటిక్స్ ఒకటి ఉంటుంది జనరల్ ఇండస్ట్రీలో, మళ్ళీ రానివద్దు అనేది ఉంటుంది, అది న్యాచురల్. నేను దాన్ని ఏం తప్పు పట్టట్లా. యుద్ధం అనేది యుద్ధమే, అంతే, దాన్ని అధిగమించాలి. అప్పుడు అన్ని రకాల సినిమాలు చేస్తూ వచ్చాం. మీ శ్రేయాభిలాషి మళ్ళీ నాకు ఒక డిఫరెంట్ బ్రేక్ ఇచ్చింది. అక్కడి నుంచి మెల్లిగా ప్రయాణం స్టార్ట్ అయింది. తర్వాత అందరి బంధువయ్య, ఇటువంటి సినిమాలు. చందమామ కథలు మళ్ళీ ఒక యాక్టర్గా నాకు కొత్త ప్రొఫైల్. నా గెటప్ కానీ, మేక్ ఓవర్ కానీ, నా పర్ఫార్మెన్స్ కానీ, నా సీన్స్ కానీ. లిప్ లాక్ చేయాలన్నాడు ప్రవీణ్ సత్తార్. ఎందుకు అలా, ఇట్ హ్యాస్ టు కమ్ ఇన్ ఎమోషన్ అండి అన్నాడు. అసలు ఐ డూ ఇట్, నేను అవసరమైతే ఐ డూ ఇట్. నేకడ్ చేయగలుగుతారా, చేస్తారా అన్నాడు. నేను నేకడ్ కూడా చేస్తా, యాక్టర్గా ఎమోషన్ కన్వే కలుగుతాయి. ఇట్స్ నాట్ దట్ ఐఎమ్ అ కమిటెడ్ యాక్టర్. సో ఆ రకంగా నాకు చందమామ కథలు బ్రేక్ రావడం. తర్వాత ఒక చిన్న గ్యాప్ పడిపోయింది ఇండస్ట్రీలో. ఎత్తుకుంటున్నారు కొన్ని క్యారెక్టర్స్కి. పర్ఫెక్ట్ ఏజ్లో ఉన్నాను నేను, 40s, 50s. సో ఆ రకంగా గుంటూరు టాకీస్ ఏంటంటే ఇట్స్ అ డిఫరెంట్ ఎక్సర్సైజ్ ఫర్ ది ఫిల్మ్ మేకర్స్, ఫర్ ది యాక్టర్స్ ఇంక్లూడింగ్ మీ, అండ్ ఆల్సో ఫార్ ది ఆడియన్స్. ఒక జానర్ ఫిల్మ్ అనేది ఇప్పుడు వస్తుంది. ఒక అడల్ట్ కామెడీ అనేది అసలు ఏంటి, అడల్ట్ కామెడీ ఏంటి, ఏ అనేది తెలుసు మనకి, యూ అనేది తెలుసు, యూఏ అంటే ఇద్దరు దొరుకుతుంది తెలుసు. వాట్ ఇస్ ద జానర్, ఆ జానర్ ఫిల్మ్స్. సో ఇప్పుడు నాకేంటంటే కొత్త డైరెక్టర్స్, 25-year-old పీపుల్, ఇట్లాంటి వాళ్ళు వచ్చి కొత్త కొత్త సబ్జెక్ట్ చెప్పి బోల్డ్ క్యారెక్టర్స్ వస్తున్నారు. సో ఆ రకంగా వచ్చిందే గుంటూరు టాకీస్. సో ఈ సక్సెస్ అన్నీ నేను ఎందుకు ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చానంటే ఐఎమ్ ఆల్వేస్ ఇన్ టు డిఫరెంట్ ఫిల్మ్, డిఫరెంట్ సినిమా, మీనింగ్ఫుల్ సినిమా, డిఫరెంట్ సినిమా. బట్ ఎంటర్టైన్మెంట్ లేనిదే ఈ రోజులు ఎవరు చూసేది లేదు. సో ఎంటర్టైన్మెంట్ కంబైన్ చేస్తూ మెసేజ్ చెప్పాలి, లేకపోతే ఎంటర్టైన్ చేయాలి. ఈ దీంట్లో గుంటూరు టాకీస్, ఐ ల్యాండెడ్ ఇన్ టు గుంటూరు టాకీస్. సో అలా తీసుకుంటే మీరు ఇన్ఫ్యాక్ట్ జంబలగడి పంబాలో బ్రహ్మానందం క్యారెక్టర్ కూడా పెయిన్ కనిపిస్తుంది.
హీరో క్యారెక్టర్ పేరు నేను మొగాళ్ళని అవుతున్నారు